నమస్కారం, సమాజ్యోతి న్యూస్ కు స్వాగతం. ఇవాళ ముఖ్యాంశాలతో ప్రారంభిద్దాం. ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లా వైద్య సేవలపై మంత్రి దామోదర్ రాజనరసింహ సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రిలో మౌలిక వసతులు పెంచి పేదలకు న్యాయమైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు. బేలా మండలం సోన్కాస్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అగ్రి డీలర్స్ అసోసియేషన్ విద్యార్థులకు బ్యాగులు, నోట్బుక్స్, వాటర్ బాటిల్, పెన్సిళ్లు పంపిణీ చేసింది. విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని సాధించాలని అధికారులకు సూచించారు. కాంట్రిబ్యూషన్ కూడా ఏమన్నా కావాలనుకున్నా కూడా మీరు ఎప్పుడన్నా అడగొచ్చు, ఇబ్బంది ఏం లేదు. పర్సనల్గా కూడా ఫైనాన్షియల్ ఏమన్నా పిల్లల కోసం నా సైడ్ నుండి కూడా నాతో వరకు నేను చేస్తా. ఇప్పుడే స్టార్ట్ అయింది మీ లైఫ్. గట్టిగా చదువుకున్నారంటే మంచి జాబ్లు వస్తాయి. ప్రశాంతంగా జాబ్లు వేస్తామా అని మంచిగా చూసుకోవచ్చు. లేదు సౌండ్ బంద్ చేసి ఏదో ఒకటి ఇట్లా ఫోన్లలో చూస్తా గడవలు ఆడుకుంటా అని అంటే ఏం పనులు కావు. అట్లా అని చెప్పి మీరు పిల్లలు మీ దోస్తులతో ఆడుకోవద్దు, ఏం చేయొద్దు అని కాదు. ఇళ్ళ నుంచి కొంతమంది క్రికెటర్స్ అట్లాంటి స్పోర్ట్స్ సైడ్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సార్ అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కొంచెం వాళ్ళని ఎంకరేజ్ చేయండి. సో అట్లా ఎవరైనా స్పోర్ట్స్ సైడ్ నుండి ఉన్న వాళ్ళు ఉన్నా కూడా మన వాళ్ళకి చెప్పినా ఏమన్నా పుట్నూరులో హాస్టల్ వార్డెన్ను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో బెదిరించి డబ్బులు వసూలు చేసిన 2 పోలీసులు అరెస్ట్ చేశారు. చట్టాలను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐఎం ప్రసాద్ హెచ్చరించారు. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో కుంటాల జలపాతం పొంగి ప్రవహిస్తుంది. వారాంతపు సెలవులతో పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలిస్తుండగా ప్రమాదం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని పర్యాటక శాఖ సూచించింది. ఆదిలాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ రాజాషా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న పట్టాల భూమి సమస్యను పరిష్కరించడంతో భీంపూర్ గ్రామానికి చెందిన కళావతి కుటుంబ సభ్యులు కలెక్టర్ను సన్మానించారు. రాదు నేనేం చేయాలనుకున్నాను. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఎన్పిఆర్డి ఆధ్వర్యంలో దివ్యాంగుల ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసి పెండింగ్ లో ఉన్న వీల్ చైర్లు, ట్రైసైకిళ్లు, సబ్సిడీ రుణాలు వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. వచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి మూడు సంవత్సరాల గింత కావస్తుంది, కానీ వికలాంగులకు ఇచ్చినటువంటి హామీలు గింత నెరవేర్చడం లేదు. అదేవిధంగా వికలాంగులకు 35 కిలోల అంత కార్డు ఇవ్వాలనేసి కూడా గత ప్రభుత్వాలకు మేము తెలియజేస్తున్నప్పటి నుంచి కూడా స్లాటింగ్ అనేది ఓపెన్ చేస్తలేదు. వికలాంగులకు కొత్త పెన్షన్ బడ్జెట్ని కూడా విడుదల చేయాలి. అదేవిధంగా గతంలో 2023, 24, 25లో దరఖాస్తులు చేసినటువంటి వీల్ చైర్స్, ట్రాయ్ సైకిల్స్ అవి కూడా పెండింగ్లో ఉన్నాయి, అవి కూడా ఇవ్వాలి. అదేవిధంగా 2-3 సంవత్సరాల నుంచి 100% రాయితీ సబ్సిడీ లోన్ల కోసం కూడా దరఖాస్తులు చేసినటువంటి వికలాంగులు అవి కూడా పెండింగ్లో ఉన్నాయి, అవి కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ ఏర్పాటు కోసం ₹2.700 కోట్లు విడుదల చేస్తున్నట్లు వారం క్రితమే తెలిపారని కాందే శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఈ శుభవార్తను ఆదిలాబాద్ ప్రజలకు తెలియజేయాలని సీఎం కోరినట్లు వీడియోలో పేర్కొన్నారు. आदिलाबाद एयरपोर्ट कंस्ट्रक्शन के लिए 2200 करोड़ रुपया फंड्स रिलीज किया हमारा रेवंत अन्ना, अवर चीफ मिनिस्टर, ग्रेट लीडर. एक हफ्ते पहले मैं रेवंत अन्ना से मैं मिला था. कंदी आदिलाबाद के लिए एक बहुत बड़ा फंड्स हम रिलीज कर रहे, गो एंड टेल द पीपल बोल के आप बोले थे. थैंक यू सो मच रेवंत अन्ना, आप जो बताया वो किया. यू आर द मैन ऑफ एक्शन, यू आर द लीडर ऑफ एक्शन. वी लव यू सो मच रेवंत अन्ना. थैंक यू सो. ఆదిలాబాద్ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదు కార్యక్రమంలో ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ 28 ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించి అసాంఘిక కార్యకలాపాలపై సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించాలని ప్రజలకు సూచించారు. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ భూసేకరణ రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంపై మాజీ ఎంపీ సోయం బాపురావు హర్షం వ్యక్తం చేశారు. డీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ నేతలతో కలిసి సంబరాలు నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లా అని దాన్ని నేను తప్పనిసరిగా ఏదైతే దత్తత తీసుకొని ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టిన ముఖ్యమంత్రి ఏదైతే పిప్రి బహిరంగ సభలో వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్స్ ఇస్తానని చెప్పడం, ఆ మాటను నిలబెట్టుకోవడం జరిగింది. దానికోసం రాష్ట్ర ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి తప్పనిసరిగా మేము ఆదిలాబాద్ జిల్లా తరపున మరొక్కసారి వారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ముఖ్యంగా 2278 కోట్లు ఇచ్చే ముందు రాష్ట్ర కేబినెట్లో నిర్ణయం తీసుకోవాలా. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర కేబినెట్లో కూడా నిర్ణయం తీసుకోకుండా ఆదిలాబాద్ ప్రజలకు నేనేదో సేవ చేయాలన్న ఆలోచనతోటి ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఇవాళ ఎయిర్పోర్ట్స్ కోసం నిధులు మంజూరు. ఆదిలాబాద్ రూరల్ మండలం బంగారుగూడ ఆదర్శ పాఠశాల విద్యార్థులకు చిత్ర సంజన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించగా జిల్లా కలెక్టర్ రాజాష కలెక్టరేట్లో వారిని సన్మానించి అభినందించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మావాల మండలంలోని ఓ ప్రైవేటు పారామెడికల్ ఇన్స్టిట్యూట్లో అధిక ఫీజులు వసూలుపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ ఆదిత్య రెడ్డి ప్రజావాణిలో కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ యువత భారత సైన్యంలో చేరాలని లక్ష్యంతో కఠోర సాధన చేస్తున్నారు. గుడేల నుంచి దేశ రక్షణలో భాగస్వామ్యం కావాలని సంకల్పించి యూనిఫామ్ ఉద్యోగుల కోసం శిక్షణ పొందుతున్నారు. బైసా న్యూ సంతోషమాత కాలనీలో వర్షాలతో దెబ్బతిన్న రోడ్ల సమస్యలను 5వ తరగతి విద్యార్థిని శ్రీదేవికి అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. చిన్న వయసులోనే సామాజిక బాధ్యత చాటిన ఆమెను స్థానికులు అభినందిస్తున్నారు. ఆదిలాబాద్ ప్రతిపాదిక జాయింట్ యూజర్ హెయిర్ ఫిల్టర్ నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ మౌలిక వసతుల శాఖల సమన్వయంపై జిల్లా కలెక్టర్ రాజాష అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా పోలీస్ శాఖలో 600 మంది సివిల్ కానిస్టేబుల్లకు 3 రోజుల్లో రిఫ్రెషర్ శిక్షణ ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. ఆధునిక పోలీసింగ్, సైబర్ నేరాల నియంత్రణ, ప్రజలకు మెరుగైన సేవలపై ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. బోత్ ఎమ్మెల్యే అనిల్ జదావత్ మన్నూర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో వీడియో కాల్లో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. సోషల్ టీచర్ కొరతపై స్పందించి త్వరలో నియామకాన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాసర్ ఆర్జీయు కేటీలో 2026-27 విద్యా సంవత్సరానికి చేరిన 1600 మంది PUC 1 విద్యార్థులకు ఓరియంటేషన్ ప్రారంభమైంది. విద్యా విధానం, క్రమశిక్షణ, పరీక్షలు, క్యాంపస్ వసతులపై అధికారులు అవగాహన కల్పించారు. అమర్చింత ప్రభుత్వ పాఠశాల హిందీ ఉపాధ్యాయుడు హిరాక్కర్ హరిశంకర్ పదవి వివరణ సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఆయన విద్యా సేవలు, క్రమశిక్షణ, అంకిత భావాన్ని ఉపాధ్యాయులు, విద్యార్థులు కొనియాడారు. అమర్చింతకు చెందిన నీట్లో ప్రతిభ కనబడిచిన నుజహత్ సీనా జగన్లను మాజీ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్ రెడ్డి ఘనంగా సన్మానించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని సాధించి సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ బడుగుల సుమతి దివ్యాంగుడు రాహుల్ను కమిషనరేట్కు ఆహ్వానించి తన కుర్చీలో కూర్చోబెట్టి పోలీస్ క్యాప్ ధరింపజేశారు. ప్రథమ ఫౌండేషన్ దివ్యాంగుల హక్కుల కమిటీ ఆధ్వర్యంలో వీల్ చైర్లను అందజేశారు. మేడం ఒక నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం డిచ్పల్లి మండలంలో బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. SAR ప్రక్రియలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పేర్కొన్నారు. శేఖర్ గారు, సాయిరెడ్డి గారు, మాజీ డిసిఎం చైర్మన్, మరి వేదిక మీద ఉన్నటువంటి గౌరవ మండల పార్టీ అధ్యక్షులకు, జిల్లా కార్యవర్గానికి, మరి గౌరవ సర్పంచులకు అందరూ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా
మీకు అందరూ కూడా తెలుసు, మొట్టమొదటి పార్టీ పిలిపించిన తర్వాత మన జిల్లాలో మొట్టమొదటి మీటింగ్ మరి మన దగ్గరనే జరిగింది సార్ మీద. ఆ రోజే మీ అందరి సమక్షంలో నేను చెప్పడం జరిగింది, ఇది మనకెందుకు అని అనకండి, ఇది మన పార్టీ ప్రోగ్రాం, గవర్నమెంట్ ప్రోగ్రాం ఒకటే మాత్రం కాదు, దీన్ని మనం అందరం కూడా నెత్తి మీద వేసుకొని చేయాలని చెప్పి ఆ రోజు మీకు ఏదైతే విజ్ఞప్తి చేసినామో మరి అలా మీరు ఖచ్చితంగా చేసి చూపించారు. ప్రేమ పేరుతో మోసానికి గురైన బాధిత కుటుంబం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టింది. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరింది. నేను జల్లపల్లి పాలెం నుంచి జల్లపల్లి పాలెం గత 4 సంవత్సరాల నుంచి నేను బోధన్ పట్టణంలో ఉషోదయ కాలేజ్ దగ్గర ఉంటున్నాను. నేను షేక్ దస్తగీర్ సనా షేక్ పాషా ఆయన నేను ప్రేమించుకున్నాము. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవట్లేదని నన్ను మోసం చేసి నేను మ్యారేజ్ చేసుకున్నంటే నేను మ్యారేజ్ చేసుకుని వేరే అతనితో వెళ్ళిపోయాను. అతను నా హస్బెండ్తోని ఫ్రెండ్షిప్ చేసి అతనికి నేను సీమ ప్రేమించుకున్నాము, నువ్వు ఎందుకు చేసుకున్నావు పెళ్ళి అంటే ఆయన నన్ను విడాకులు ఇచ్చేశాడు. అయినా నేను పెళ్లి చేసుకున్నాను. ఆ హస్బెండ్తో కూడా నేను సీమ ప్రేమించుకున్నాము అంటూ ఆయన నన్ను విడాకులు ఇచ్చేశాడు. నన్ను షేక్ దస్తగీర్ 4 సంవత్సరాల నుంచి బోధన్ పట్టణంలో ఉషోదయ కాలేజ్ దగ్గర 4 సంవత్సరాలు హస్బెండ్గానే ఉంచాడు. ఆయన నాతో అక్రమ సంబంధాలు అన్నీ చేస్తూ నాతో ప్రామిస్ చేసి మ్యారేజ్ చేసుకుంటానే సర్పంచ్ కాకముందు సర్పంచ్ ఎలక్షన్స్లో నాకు ప్రాబ్లమ్స్ అవుతాయని నన్ను ఆపి ఎలక్షన్స్ అయిన తర్వాత నీకు మ్యారేజ్ చేసుకుంటా ప్రామిస్ చేస్తూ ఆగాము ప్రేమతో అని ఆపించి మళ్ళీ నన్ను సర్పంచ్ అయిన తర్వాత నేను గుండెపోటుతో యశోద ఆసుపత్రి చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని బీజేపీ ఎంపీ ఇటెల రాజేందర్తో పాటు పలువురు నేతలు పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మందిరాల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వేడి పరిశుభ్రమైన పోషకాహారం అందించేందుకు హరే కృష్ణ మిషన్ భాగస్వామ్యంతో కేంద్ర కమ్యూనిటీ కిచెన్ ప్రారంభించారు. తొలి దశలో 16 మండలాల పాఠశాలలకు సేవలు అందించనున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వ పాఠశాలలో చదివే 27 లక్షల మంది విద్యార్థులకు పౌష్టిక అల్పాహారం పథకాన్ని ప్రారంభించారు. హరే రామ హరే కృష్ణ సంస్థ సహకారంతో ఆధునిక కిచెన్ల అల్పాహారం తయారు చేసి విద్యార్థులకు అందజేయించున్నారు. చదువుకుంటున్నటువంటి దాదాపు 27 లక్షల మంది పిల్లలందరికీ, అంటే 7 లక్షల మంది రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఉన్నారు, 20 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు. 20 లక్షల మందికి ఆ 7 లక్షల మంది మొత్తంగా 27 లక్షల మంది విద్యార్థులకి ఉదయం పూట అల్పాహారం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని మొట్టమొదటిసారి రాష్ట్రంలో ప్రవేశపెడతా ఉంటాం. ఈ బ్రేక్ఫాస్ట్ పథకం అది కూడా మనం చాలా చోట్ల చూస్తూ ఉన్నాం, అక్కడక్కడ శుభ్రత లేకపోవటం వల్ల ఇబ్బంది పడుతున్నామని చూస్తున్నాం. అటువంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండటం కోసం రాష్ట్రంలో హరే రామ హరే కృష్ణ వాడు ముందుకొచ్చి ప్రభుత్వంతో చేతులు కలిపి అత్యంత శుభ్రతతో కూడినటువంటి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కిచెన్స్ ని వాళ్ళు ఏర్పాటు చేసి ఆ కిచెన్స్ లో కూడా పూర్తిగా ఆటోమేషన్ ఏర్పాటు చేసి ఎన్నికల పోటీ వయస్సు 21 ఏళ్లు తగ్గించే ప్రతిపాదన దృష్టి మళ్లించే రాజకీయమని బీజేపీ విమర్శించింది. ఫీజు రీయింబర్స్మెంట్, బకాయిలు, విశ్వవిద్యాలయాల్లో నిధులు, అధ్యాపకుల కొరత వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేసింది. ఈరోజు మన తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళి కాంటెస్టింగ్ ఏజ్ అంటే పోటీ చేసేటటువంటి వయసుని
21 చేయాలి అనేటటువంటి ఒక ఏదో ప్రతిపాదనతో మాట్లాడుతూ ఉన్నారు. ఢిల్లీ పోయి ఆయన యూత్ లీడర్ ఆయన ఉన్న యూత్ లీడర్ రాహుల్ గాంధీకి ఇంకో యూత్ లీడర్ మల్లికార్జున్ ఖర్గే గారికి చెప్తాడండి ఆయన. ఈరోజు 21 సంవత్సరం తగ్గించమంటుండే కాంటెస్టింగ్ ఏజ్. మళ్ళీ మీరు మల్లికార్జున్ ఖర్గే గారిని రిజైన్ చేయమని చెప్పండి. అక్కడ కూడా 21 ఇయర్స్కి ఇవ్వండి మీరు లీడర్షిప్. మేము ఇచ్చినాం కదా నితిన్ నవీన్ గారికి, జస్ట్ 40 years old. అట్నే రాహుల్ గాంధీ గారు కూడా 56 years. ఆయన పార్లమెంట్గా కూడా ఆయన అయితే ఎందుకు పార్లమెంట్ రోడ్డు మీద ఉంటాడు. మంచి బిల్లు అయినా డిబేట్కి వచ్చినప్పుడు మాయమైపోతాడు. ఎటు పోతాడు తెలియదు, ఎవరికి ఎవరితో పోతే తెలియదు. ఇది కాంగ్రెస్ పరిస్థితి. ఈయన పోయి అక్కడ 21 years చెప్తున్నాడు. 21 సంవత్సరం దాని మీద నేను చెప్తాను, కానీ 21 సంవత్సరం తగ్గించమని చెప్పి 20 లక్షల విద్యార్థుల భవిష్యత్తుని ఈరోజు అంధకారంలో నెడుతున్నది రేవంత్ రెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం సమీపంలో మిషన్ భగీరథ తాగునీటి పైప్లైన్ పగిలి భారీగా నీరు వృధా అయింది. ఘటనతో పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి. అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. కరీంనగర్ రేకుర్తి చౌరస్తాలో ₹20 లక్షలతో తాగునీటి పైపులైన్ నిర్మాణానికి మేయర్ కొల్లగాని శ్రీనివాస్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ భూమి పూజ చేశారు. నగరానికి మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. గుండెపోటుతో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆసుపత్రి చేరుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. రాష్ట్ర రాజకీయాలు, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమాలపై కీలకంగా చర్చించే అవకాశం ఉంది. హైదరాబాద్లో ప్రభుత్వ భూములు కాపాడిన రంగనాథ్ను ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశంసించారు. అయితే ప్రైవేటు భూముల వ్యవహారంలో కోర్టు ఆదేశాలను పట్టించుకోలేదన్న విమర్శల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు మద్దతు నిలుస్తారా అన్నది చూడాలని వ్యాఖ్యానించారు. ఏవి రంగనాథ్ గారికి జరపాలని చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశం ఇచ్చిన హైకోర్టు. అసలు దేని గురించి జరపాలి? దాదాపు రంగనాథ్ గారు కొన్ని ప్రైవేట్ ల్యాండ్లో కూడా వేలు పెట్టి దానికి డిమాలిష్ చేసినారని చాలా వరకు ఆరోపణలు అయితే వస్తున్నాయి. హైకోర్టు మరీ ఆయనకి వార్న్ చేసిన తర్వాత కూడా ఆయన ప్రైవేట్ లైన్లో డిస్టర్బ్ చేసిండని అట్లాంటి ఆరోపణలు అయితే వచ్చినాయి. కానీ హైడ్రా దేని గురించి పెట్టినారు, ఎవరు పెట్టినారు? తెలంగాణ గవర్నమెంట్, ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఆదేశం పట్లనే రంగనాథ్ గారు పనిచేసినారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడంటే అక్కడ వెళ్ళాలి, డిమాలిష్ చేయాలి, నోటీసులు ఇవ్వాలి. ఆ పనులైతే రేవంత్ రెడ్డి గారు ఆదేశం పట్లనే రంగనాథ్ గారు పనిచేసినారు. ఆ విధంగా కూడా కొన్ని కామెంట్లు వస్తున్నాయి. కానీ రంగనాథ్ గారు ఒకవేళ ఈ ఫాతిమా కాలేజ్ని డిమాలిష్ చేస్తే చాలా వరకు ప్రజలు కానీ, మాలాంటి వ్యక్తులు కానీ జై రంగనాథ్ అట్లాంటి స్లోగన్ మేము చెప్పేది. కానీ టోటల్గా ఎంఐఎంకి ఫేవర్గా రంగనాథ్ కొన్ని పని చేసినారని ఆ విధంగా కూడా కోర్టు ధిక్కరణ కేసు నేపథ్యంలో హైడ్రా కమిషన్ రంగనాథ్ను
పదవి నుంచి తొలగించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి హైకోర్టు ఆదేశించింది. ఈ పరిమాణంపై పలు వర్గాల్లో భిన్న స్పందన వ్యక్తమవుతున్నాయి. రంగనాథ్ గారు సస్పెండ్ చేసినందుకు గాను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ వాజ్పేయి హయాంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సింగరేణికి కేంద్ర ప్రభుత్వం రూపాయలు 680 కోట్లు అప్పుపై మొరటోరియం విధించడంతో పాటు రూపాయలు 525 కోట్లు ఆర్థిక సాయం అందించిందని తెలిపారు. వైఖరితో సింగరేణి వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ దేశంలో అన్ని రాష్ట్రాల పిఎస్సీలు కానీ కేంద్ర ప్రభుత్వ పిఎస్సీలు కానీ వేలం పాటలో పాల్గొని బొగ్గు గనులు తీసుకుంటున్నప్పుడు సింగరేణి వేలం పాటలో పాల్గొనకుండా ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ తీరని ద్రోహం సింగరేణికి చేయడం జరిగింది. దాని కారణంగా కొత్త బ్లాకులు లేక ఉత్పత్తి పడిపోవడం, భారీ వర్షాలతో గగన్ పహాడ్ రైల్వే అండర్ పాస్ వద్ద రిటర్నింగ్ వాల్ దెబ్బతినడంతో స్థానికులు భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పరిశీలించి మరమ్మతులు చేపట్టి ప్రమాదాలు నివారించాలని అధికారులను కోరుతున్నారు. రాజేంద్రనగర్ డీసీపీ కార్యాలయం సమీపంలో ఎర్ర రంగు స్క్వాడ్ కారు పాదచారిని ఢీకొట్టి పరారైన ఘటనలో కేసు నమోదైంది. తీవ్ర గాయపడిన బాధితుడిని ఉస్మానియా ఆసుపత్రి తరలించగా డ్రైవర్ను రాజేంద్రనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హ్యాబిట్స్లో డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్ సమయంలో నిందితుడిపై సైఫ్ కారుతో కానిస్టేబుల్ మహేందర్ యాదవ్ పై తీసుకెళ్లి పరారయ్యారు. అనంతరం అఫ్జల్గంజ్లో పోలీసులు పట్టుకున్నారు. హత్యాయత్నం కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. చంద్రనగర్ రైల్వే స్టేషన్ సమీపంలో వ్యక్తిని బెదిరించి మొబైల్ ఫోన్ దోచుకున్న 2 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 5 మోటార్ సైకిళ్లు, 1 మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈరోజు చంద్రనగర్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ నేరస్తులు పట్టుకోవడం జరిగింది. ఒకతని పేరు విష్ణువర్ధన్, ఇంకొకతని పేరు భానుప్రసాద్. వీళ్ళిద్దరూ గత 5 సంవత్సరాలుగా నేర ప్రవృత్తి కలిగి ఉండి నేరాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళు జూనియర్గా ఉన్నప్పుడే, మైనర్గా ఉన్నప్పుడే వీళ్ళు నేరాలు చేయడం స్టార్ట్ చేసినారు. ఈ విష్ణువర్ధన్ అనే అతను ఇప్పటి వరకు మొత్తం 11 నేరాలు చేసినాడు. అలాగే భానుప్రసాద్ అనే అతను మొత్తం 14 నేరాలు చేయడం జరిగింది. ఈ విష్ణువర్ధన్ అతను దాంట్లో 2 రాబరీ కేసులు, 2 పోక్సో కేసులు కూడా ఇతని మీద, విష్ణువర్ధన్ మీద ఇంతకుముందు అయినాయి. మొన్ననే డిసెంబర్లో ఒకతను రిలీజ్ కావడం జరిగింది. అట్లా జనవరిలో ఒకతను జైలు నుంచి రిలీజ్ కావడం జరిగింది. దాదాపు 3-4 సంవత్సరాలు జైల్లో ఉండి అన్ని కేసులు ఒప్పుకున్న రోజు బయటకు వచ్చి మళ్ళీ ఈ నేరాలను మళ్ళీ కంటిన్యూ చేయడం మొదలు పెడుతూ ఉన్నారు. ఈ భానుప్రసాద్ అనే అతను ఇక్కడ పాపిరెడ్డి కాలనీలో ఉంటాడు. ఇతను విష్ణువర్ధన్ ఇక్కడ మల్లేపల్లిలో ఉంటాడు. ఇద్దరికి పెళ్లి మ్యారేజ్ అయింది. ఒకతను విష్ణువర్ధన్ మేస్త్రిగా పనిచేస్తాడు. ఈ ప్రసాద్ ఇప్పుడు భానుప్రసాద్ పెయింటర్గా పనిచేస్తాడు. వీళ్ళు మొదటి నుంచి వీళ్ళు కలిసే అఫెన్సెస్ చేయడం జరుగుతూ ఉంది. ఈ మొత్తం మొన్న దాంట్లో మొన్న మేము ఈ ఒక అఫెన్స్ చిన్న పాపిరెడ్డి కాలనీ దగ్గరలో ఒక బిల్డర్ ఉండేది. అక్కడ పోయి అక్కడ వాచ్మెన్ అతన్ని బెదిరించి అతని దగ్గర ఉన్న ఫోన్ గుంజుకొని చాకు పెట్టి అతనికి చాకు తోటి ఇంజురీ చేసి అతని ISSF వరల్డ్ కప్ 25 మీటర్ల ఫిస్టర్ విభాగంలో భారత్ ఘాటర్ ఈషా సింగర్ స్వర్ణ పతకం సాధించింది. అదే విభాగంలో మరో భారత్ ఘాటర్ మను భాకర్ కాంస్య పతకాన్ని గెలిచి దేశానికి
మరో గౌరవం తీసుకొచ్చింది. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్తో జిల్లా అభివృద్ధికి అవకాశాలు పెరుగుతాయని బీజేపీ ఎమ్మెల్యే పాలె శంకర్ అన్నారు. 2014 ఎన్నికల్లో ఎయిర్పోర్టు ప్రతిపాదించిన బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదని, పరిశ్రమలు వస్తే లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. आदिलाबाद में एयरपोर्ट मंजूरी देने के बाद आज आदिलाबाद ही नहीं और कम से कम वहाँ पे 10-12 डिस्ट्रिक्टों में डेवलपमेंट का बहुत चांसेस बढ़ गया है. साथ ही साथ वहाँ पे इंडस्ट्री कॉरिडोर भी बना रहे. और पहले लोग बोलते थे आदिलाबाद में कुछ नहीं होगा, मगर हम बताना चाह रहे आदिलाबाद में अगर करने वाले कोई रहते बहुत कुछ कर सकते हैं. आज आदिलाबाद एयरपोर्ट आने से और आदिलाबाद के लोगों का जो बहुत सालों से उनका एक सपना था हमारा, भाई आदिलाबाद से भी हम फ्लाइट में जाना चाहते और आदिलाबाद भी तरक्की करना चाहते. और आदिलाबाद एयरपोर्ट के लिए मोदी जी सैंक्शन देने के बाद कल 2200 करोड़ का राज्य सरकार ने भी जीवो दिया है और उसके लिए मुख्यमंत्री जी रेवंत रेड्डी जी को भी मैं धन्यवाद देता हूँ. और साथ ही साथ इंडस्ट्री कॉरिडोर भी वहाँ पे बन रहा है. और ये इंडस्ट्री कॉरिडोर इधर एक तरफ एयरपोर्ट, ये बनने के बाद वहाँ पे जो अनएम्प्लॉयड है, अगर इंडस्ट्री वहाँ पे आता है तो हज़ारों लोग वहाँ पे काम नहीं है, तो लाखों लोगों को वहाँ पे. బీహార్లోని నలంద జిల్లాలో ఓ వ్యక్తి తన భార్యను బైక్కు వేలాడదీసి ఊడ్చికెళ్లినట్లు కనిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుండగా పోలీసులు విచారణ చేపట్టారు. హైదరాబాద్ షమీం బేగంపై ముగ్గురు వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. తీవ్ర గాయపడిన ఆమెను ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో 112 మంది ప్రొఫెషనరీ డిఎస్పీలకు 3 వారాల అశ్విక శిక్షణ ప్రారంభమైంది. గుర్రపు సవారీ, క్రమశిక్షణ, నాయకత్వం, గుంపుల నియంత్రణ, విఐపి బందోబస్తు వంటి అంశాలలో ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తండ్రికి చిన్నారి తన చేతులతో నీళ్లు తాగిస్తూ అండగా నిలిచిన దృశ్యం అందరినీ భగోదానికి గురి చేసింది. కష్టకాలంలో పిల్లల ప్రేమ, ఆప్యాయత కుటుంబానికి ఎంతటి బలమో ఈ ఘటన మరోసారి చాటి చెప్పింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వాచాలో చికిత్స పొందుతూ సర్పంచ్ వెంకటరమణ మృతి చెందడంతో వైద్యులు నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. రిసెప్షన్ నింపు పెట్టేందుకు యత్నించగా పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బెంగళూరులో ర్యాష్ డ్రైవింగ్ ప్రశ్నించిన వ్యక్తిపై క్యాబ్ డ్రైవర్ కారుతో దాడి చేశాడు. బానెట్పై వేలాడుతున్న బాధితుడిని దాదాపు కిలోమీటరు పాటు ఇడ్చుకెళ్లి స్థానికులు డ్రైవర్ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మహారాష్ట్రలోని నాసిక్ ఎంఐటీసీ బైపాస్ వద్ద అదుపు తప్పిన లారీ బ్రిడ్జ్పై నుంచి కింద పడింది. భారీ శబ్దంతో స్థానికులు భయాందోళనకు గురి అయ్యారు. ఘటనకు ముందు కుక్కలు గట్టిగా మెరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపాయి. నోయిడా సెక్టర్ 27లో అపరిశుభ్ర పరిస్థితిలో సోయా చాప్ తయారు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఘటనపై ఎఫ్ఎస్ఎస్ఐ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. నిరాశకారులను గుర్తించేందుకు ఢిల్లీ పోలీసులు ఫేషియల్ రికగ్నిషన్ సాంకేతికతను వినియోగిస్తున్నారు. కపిల్ సింబల్ ఆరోపించారు. దీనివల్ల నిరాశనకారులు వారి కుటుంబాలు వేధింపులకు గురి అయ్యే అవకాశం ఉందని, ఇలాంటి చర్యలను వెంటనే నిలిపివేయాలని కోరారు. प्रयास करेगी कि किसी तरीके से उसके परिवार को, उनके लोगों को हैरेस किया जाए. और इसमें भी वो हो सकता है कि कोई कम्युनल दृष्टिकोण के साथ. देखिए, ये जो इनकी प्रोटेस्ट है कि मैं तो बाहर का आदमी हूँ, मैं तो इनके साथ प्रोटेस्ट में तो जुड़ा नहीं, ना मैं कभी गया, लेकिन जो मेरी सोच है कि ये जो हिंदू मुस्लिम करते हैं ना, हर जगह यही करेंगे, तो इनका तो मकसद ही है. तो वो हिंदू కామన్ గేమ్స్లో కాంస్య పథకం సాధించిన పారా ఫార్మలిస్టు ఝాడు కుమూర్ను కేంద్ర క్రీడల మంత్రి మున్సిఫ్
మాడవియా సన్మానించారు. ఆయనకు రూపాయలు 10 లక్షల నగదు బహుమతి అందజేసి అభినందనలు తెలిపారు. ప్రకటన మరియు భాగస్వామ్య అవకాశాల కోసం మీరు మాతో కనెక్ట్ కావాలని చూస్తున్నట్లయితే మీరు ఇక్కడ ఇచ్చిన సమాచారం ప్రకారం మమ్మల్ని సంప్రదించవచ్చు. For more news updates, please subscribe our Samay Jyoti news channel.